విగ్రహాల విషయానికి వచ్చేసరికి ఒక విమర్శ కూడా మీ పైన ఉంది. అక్కడ శ్రీపాదరావు యొక్క విగ్రహం పెడతా ఉంటే మీరు ఇక్కడ బీపీ మండల్ విగ్రహాన్ని ఆవిష్కరించారు అనేది కూడా ఒక అది ఉంది. అంటే దానికి పోటీయా? మంచిదే కదా. ఒకవేళ మీరు అది అట్లా అనుకున్నా కూడా నేను దాన్ని వ్యతిరేకిస్తలేను. మీ ఆలోచన కూడా కరెక్టే అని. ఎందుకంటే శ్రీపాదరావు విగ్రహాలు ఎందుకు పెట్టాలి అసలు? అది దుద్దిల శ్రీధర్ చెప్పాలి. ఎందుకు పెట్టాలి శ్రీపాదరావు విగ్రహాలు? ఏం చేసిండని ఆయన? ఏం చేసినా ప్రజలు ఓట్లేస్తేనే చేసిండు. చేసుడు కూడా ఏం చేయలే. ఒక చెరువు పోయలే శ్రీపాదరావు, ఒక చెరువు పోయలే, ఒక ప్రాజెక్ట్ కట్టి, ఒక ఫ్యాక్టరీ పెట్టియలే, ఒక 100 మందికి ఉద్యోగాలు పెట్టియలేదు. రెండోది పివి నరసింహరావు 2 బ్రిడ్జిల తర్వాత శ్రీపాదరావు కాదు దుద్దిల శ్రీధర్ ఒక్క బ్రిడ్జి కట్టలే. వీళ్ళతో పనిచేసిన వాళ్ళు, శ్రీపాదరావు గారితో పనిచేసిన వాళ్ళు, పైన రత్నాకరరావు కావచ్చు, విద్యాసాగర్ రావు గారు బీజేపీ కావచ్చు, జీవన్ రెడ్డి గారు కావచ్చు, ఇటు దామోదర్ రెడ్డి కావచ్చు, సుధాదేవ్ కావచ్చు, మానేరు మీద గోదావరి మీద వాళ్ళు వంతెనలు కట్టారు. శ్రీపాదరావు ఒక వంతెన కట్టలే, దుద్దిల శ్రీధర్ ఒక వంతెన కట్టలే. సుధాదేవి కూడా కట్టిండు ఒక బ్రిడ్జ్ మానేరు మీద. మరి దామోదర్ రెడ్డి కట్టిండు, అటు జీవన్ రెడ్డి, రత్నాకరరావు, విద్యాసాగర్ రావు వాళ్ళు కట్టిండు గోదావరి మీద. ఒక బ్రిడ్జ్ కూడా కట్టలే. అసలు ఎందుకు పెట్టాలి ఆయన విగ్రహాన్ని? ఏమిటి కోసం పెట్టాలి? ఇగో విగ్రహాలు పెట్టాల్సింది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి, మహాత్మా జ్యోతిబా పూలే గారిది, మీరన్న బీపీ మండల్